Actually, nina night nunchi Prince ki high fever, temperature, he's down. హాస్పిటల్ వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ అవన్నీ తీసుకున్నారు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. మామ్ బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోతున్నాను, ఎందుకు ఏంటి అని. దట్స్ ఇట్. మాకు వాడికి ఏమైనా అయితే మా అందరికి కొంచెం టెన్షన్ అయిపోతాము. న్యాచురల్గా పిల్లలకి ఏమైనా అయితే అందరికి కొంచెం టెన్షన్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు ప్రిన్స్ బాబు? వాట్ ఆర్ యూ డూయింగ్? ప్లేయింగ్. పరేషాన్ అయిపోతున్నారు. दादी पास will see भैया to come for me. Not even मेरे बच्चा तू. अरे जो भैया प्रिंदा भागो, प्रिंदा ये प्रिंदा वो भैया का जान खा रहे थे. నేను ఒకటి ఇవ్వాలి మీకు, సో ప్లీజ్ డు క్లోజ్ యువర్ ఐస్. హాస్పిటల్లో ఇక్కడ సీరియస్లీ ఒక ప్రీషియస్ డైమండ్ లాంటి ఒక స్టోన్ తో నా లైఫ్ స్టార్ట్ అయినట్టు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ ఇట్. I loved it. Thank you so much. You don't have to do all this to me. Assalamualaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. I hope you all are doing great and alhamdulillah I was 10 rosas choose 10 days 10 rosas complete అయిపోయినాయి. It's today's March 21st and tomorrow March 22nd mom birthday. But actually nina night nunchi Prince ki high fever, temperature, he's down, continuous stomach ache and continuous vomitings ఇవి అవుతున్నాయి. అండ్ సో నేను మామ్ హోల్ నైట్ వీఆర్ బిహైండ్ ఏం చూస్తున్నాము. డాక్టర్తో మాట్లాడుతూ మెడికేషన్స్ ఇస్తూ ఉన్నాము. బట్ స్టిల్ ఈరోజు మార్నింగ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే చాలా డిహైడ్రేటెడ్ అయిపోయాడు. అర్జెంట్గా అడ్మిట్ చేయాలని చెప్పారు. మెడికేషన్స్ ఇట్ విల్ నాట్ హెల్ప్ హిమ్, హీ నీడ్స్ ఐవీ ఫ్లూయిడ్స్ బ్యాడ్లీ అని చెప్పారు. సో పొద్దున యాక్చువల్లీ థ్రోట్ పెయిన్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ హాస్పిటల్ వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ అవన్నీ తీసుకున్నారు, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. వచ్చిన తర్వాత లెట్స్ సీ వాట్ ఇస్ ఇట్. బట్ దే ఆర్ సెయింగ్ ఇట్స్ సమ్ ఫీవర్. యాక్చువల్లీ యూసుఫ్ స్కూల్ నుంచి కూడా నాకు మెయిల్ వచ్చింది, స్కార్లెట్ ఫీవర్ అని బాగా వైరల్ అవుతుంది. సో ఇట్ మేబీ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్, బట్ థ్రోట్ అయితే బాగా ఇన్ఫెక్టెడ్గా ఉంది. So they are even going to take the throat swab and check into infection. So mom birthday ki plans only. Let's see tomorrow discuss antunaru. It all depends on his reports and let's go and talk to mom and Yusuf. So adan mata prastaniki we have to stay here for a day and rep telustundi entidani. Yes, కొంచెం కాదు బాగా డిహైడ్రేటెడ్ వల్ల అలా అయిపోయింది. ఇఫ్ హీ హ్యాస్ నార్మల్ లిక్విడ్ టైప్ ఫుడ్ అండ్ కొన్ని డిహైడ్రేటెడ్ పెడితే ఇన్షాల్లా విల్ బీ బ్యాక్ సూన్ హెల్తీ. అండ్ ప్లీజ్ డూ ప్రే ఫర్ ప్రిన్స్ అండ్ మే అల్లా బ్లెస్ హిమ్ విత్ good loads of good health, happiness and love. Ameen. Do watch this vlog till end. రేపు గురించి ఏముంటుంది ఏంటి వ్లాగ్ ఏంటి, జస్ట్ దిస్ వ్లాగ్ ఇస్ స్పెషలీ టు మీ అందరికి అప్డేట్ చేయడానికి దట్ యు నో ఎస్ ప్రిన్స్ ఇస్ నాట్ వెల్ అండ్ మామ్ బర్త్డే సెలబ్రేట్ చేయలేకపోతున్నాను, ఎందుకు ఏంటి అని. దట్స్ ఇట్. అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. ఫ్రాలిక్ తబస్సుం ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్వర్ చెప్పినట్టు చెప్పా. నా ప్రేక్షకుల తరపు నుంచి మీకు అడ్వాన్స్ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హియర్స్ యూసుఫ్. అస్సలాము అలైకుం యూసుఫ్. సో యా ప్రిన్స్కి ఇక్కడ యాంటీబయోటిక్స్ పెట్టారు. యాంటీబయోటిక్స్ అండ్ ఐవి కూడా ఎక్కిస్తున్నారు బికాస్ వాడు ఏం తినలేదు, బాగా డీహైడ్రేటెడ్గా ఉన్నాడు. థ్రోట్ పెయిన్ వచ్చింది వాడికి. ఆ థ్రోట్ పెయిన్ వల్ల వాడు ఏం మింగలేకపోతున్నాడు. సో హీస్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్. దానివల్ల ఐవి అండ్ సమ్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. ఇంకా వాడి టెస్ట్ తీసుకున్నారు, చాలా టెస్టులు తీసేసుకున్నారు, బ్లడ్ టెస్ట్లు అవన్నీ. కానీ ఇంకా రిపోర్ట్స్ రాలేదు, ఇంకా 3-4 hours అవుతాయంట. బట్ అదర్వైజ్ మిగతా అంతా బాగానే ఉంది. ఆ థ్రోట్ వల్లే కొంచెం వాళ్ళకి ఆ వైరల్ ఇప్పుడు ఏదో ఫీవర్ వస్తుంది కదా, ఆ ఫీవర్ అయి ఉంటుందని చిన్న డౌట్, నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. అది అయితే ఒక 2-3 days ఫీవర్ ఉంటుందంట. అది కాకపోతే బహుశా బై టుమారో హీ షుడ్ బి ఫైన్ అంటున్నారు.
బాగానే ఉన్నాడు, కానీ వీక్ అవ్వడంతో ఏం తినకపోవడంతో కొంచెం బాగా డీహైడ్రేట్ అయిపోయాడు. ఏంటో మాకు వాడికి ఏమైనా అయితే మా అందరికి కొంచెం టెన్షన్ అయిపోతాము. న్యాచురల్గా పిల్లలకి ఏమైనా అయితే అందరికీ కొంచెం టెన్షన్ అయిపోతుంది. రాత్రి వాడు పడుకోలేదు, కొంచెం వామిటింగ్స్ చేసుకున్నాడు అండ్ ఫ్లమ్తో పాటు వామిటింగ్ చేసుకున్నాడు అండ్ ఫీవర్ మాత్రం చాలా హై టెంపరేచర్ ఉంది. సో మార్నింగ్ తీసుకెళ్తే డాక్టర్ సేఫర్ సైడ్గా అడ్మిట్ చేసేయండి సో దట్ ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు. ఇంటికి తీసుకెళ్ళి ఎంత మెడికేషన్ వేసినా కరెక్ట్గా మనకి ఇన్వెస్టిగేషన్స్ తెలియవు కాబట్టి అని పంపించారు. సో డాక్టర్ చెప్పినట్టు అన్నీ బాగుంటే దేవుడి దయ వల్ల టుమారో విల్ బి డిశ్చార్జ్డ్ ఇన్షాల్లా. ఐ మీన్ అండ్ యువర్ బర్త్డే? Yeah, tomorrow is my birthday. Wish you a very very happy birthday to myself. మీరందరు ప్లీజ్ స్పెషల్గా మా యూసుఫ్ కోసం దువా చేయండి అండ్ అందరి కోసం కూడా దువా చేయండి. మేమందరూ కూడా మీ అందరి కోసం దువా చేస్తాం. ఏంటో అండి సడన్గా అయిపోయింది కదా, సడన్గా వాడికి అలా అయిపోయింది. సో పిల్లలకి ఏమైనా అయితే మనం తట్టుకోలేము, పెద్దలకి అయితే మనం ఓర్చుకుంటాము. అండ్ అన్ఫార్చునేట్గా ఈరోజు ఏంటంటే సమీరాకి కూడా కొంచెం స్టమక్ ఏక్ వచ్చింది. మేబీ రోజాలో ఉంటుంది కాబట్టి ఓవర్ హీట్ వల్ల అయి ఉంటుంది, లేకపోతే ఆడ్ టైమ్స్లో తింటుంది, ఆడ్ టైమ్స్లో పడుకుంటుంది, అసలు నిద్రపోదు, పని చేస్తూనే ఉంటుంది, అదొకటి. సో మేబీ చెప్పలేము. సో బట్ తను కూడా హాస్పిటల్ వెళ్ళొచ్చింది, చెకప్ చేయించుకుంది. షీఈస్ ఫైన్, నథింగ్ టు వరీ, నార్మల్ స్టమక్ ఏక్ అన్నారు. సో షీఈస్ ఫైన్ ఓన్లీ. కానీ ఈరోజు ఈ 2 ఇన్సిడెంట్స్ అనమాట మాకు సడన్గా. స్ట్రాంగ్ బాయ్. ఇది కర్డ్ రైస్ మమ్మీ పొద్దున ప్రిన్స్ కోసం టిఫిన్ ప్యాక్ చేసుకున్నారు. ఇప్పుడు నేను తింటున్నాను. ఐఎమ్ నాట్ ఫాస్టింగ్ బట్ మామ్ ఇస్ ఫాస్టింగ్. పాపం ఫ్రాలిక్ తబస్సుం కూడా పొద్దు నుంచి ఏం తినలేదండి. మేము ఫాస్టింగ్, అది ఫాస్టింగ్ లేకుండా కూడా ఏం తినలేదు పాపం. నో, ఐ హ్యాడ్ కోకోనట్ వాటర్. అది ఏం సరిపోతుంది ఈ టెన్షన్లో. అది ఏమంటారు, ఆబ్వియస్లీ మమ్మీ చెప్పారు కదా పిల్లలకి ఏమైనా అయితే మనం తట్టుకోలేమని. ఏంటో ఐ వాజ్ లైక్ బ్లాంక్, అర్థం కాలేదు ఎందుకు మళ్ళీ ప్రిన్స్ అగైన్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఏంటి అని. ఎనీవేస్ ఇన్షాల్లా హీల్ బీ ఫైన్, హెల్తీ, బ్యాక్ సూన్. ఐ మీన్ అండ్ నేను మామ్కి చెప్తున్నాను ప్లీజ్ మీరు నైట్ ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటా. మామ్ ఇస్ లైక్ లేదు, ఎలా వెళ్తాను, ఎలా ఉండగలను నేను అక్కడ వెళ్ళి. అది హిందీలో అంటారు కదా అసలు సే జ్యాదా సూట్ ప్యారా అని, అలా అనమాట. ఏం చేస్తున్నావు ప్రిన్స్ బాబు? వాట్ ఆర్ యూ డూయింగ్? ప్లేయింగ్. Going up and up and up and up. You're flying high. You're flying high. ఆడుకుంటున్నాడు బెడ్తో. Yusuf, you have something to say to my YouTube family? No? How are you feeling? Better, good. You're enjoying? Yeah. You're playing with your bed? ఇక్కడ నేను ప్రిన్స్ ఏ గేమ్ ఆడుతున్నాం ప్రిన్స్? Check 4. Strike 4. Strike 4. It's this game, Strike 4. Anwar bro తీసుకొచ్చారు ఫర్ ప్రిన్స్. చలో రెడీ, కమ్ ఆన్ ప్రిన్స్. Oh, you won the game. Oh, wait. She lost. She lost? See. 1, 2, 3, 4. Super. Congratulations. She didn't see this. Yes, I seriously didn't see him. Oh. Okay. చలో మమ్మీ రోజా టైం అవుతుంది. ఐ థింక్ 6:30 అవుతుంది. 6:30 to ఇంకా 6:25 అవుతుంది. ఓకే, నా ఇఫ్తారీ నేను తెచ్చుకున్నా, రెడీ చేసుకుంటా. ఓకే. మమ్మీ రోజా ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నారు. అబ్బో దో బడే రోజే దానా బెట్టు. ప్రిన్స్కి డిన్నర్ వచ్చింది, ఇడ్లీ, సాంబార్, చట్నీ. సో ఇప్పుడు వాటికి పెడతాను నేను. మామ్ డిన్నర్ చేస్తున్నారు. సో యూసుఫ్ ఫ్రెష్ అప్ అయిపోయారు, డ్రెస్ చేంజ్ చేశారు. చిన్న హీరో హ్యాండ్సమ్ క్యూట్ గా ఎలా ఉన్నాడు మా స్పైడర్ మ్యాన్. అది పెట్టారా? మాట్లాడి చెప్పు నువ్వు మరి. అది పెట్టారంట చూడండి ఫ్రెండ్స్ అందరూ. ఆ వాడికి
I like your outfit. థ్యాంక్ యూ. యాక్చువల్లీ పాపం వాళ్ళ మామతో షాపింగ్ వెళ్దాం అనుకున్నాడు. ఈ షాపింగ్ ఇక్కడికి వెళ్తాడు ఇంకా చాలా రోజులు. అవును, కానీ yesterday he was so damn excited అంటున్నాను. He was excited, but okay, all happens for good. Yes, he is waiting for his mama, mommy, Arhan. అందుకే ఫ్రెష్ అప్ అయ్యాడు, వాళ్ళు వస్తున్నారు. పరేషాన్ అయిపోతున్నాడు. दादी पास will see भैया to come what me मेरा बच्चा तू भैया this is for you. Oh sorry I couldn't find the card. Bolo sorry we couldn't find the card. Thank you Hira. You कुकुर लोटाना बोले बोल के मम्मा गए तो जो कुकू बोले उनको शिवरिंग फील हो रहा था, फुल शिवरिंग हो रहा, इसलिए उठा लो बोल के बोले अच्छा बोल के थोड़ी देर छोड़ दिए. फिर थोड़ी देर का शिवरिंग ज्यादा हो रहा भैया को, और ज्यादा हो रहा. फिर वी थॉट मे बी फिजिकल एक्टिविटी नहीं है ना, घर में है ना, आइडल है ना, इसलिए शिवरिंग हो रहा शायद सोचे. अरे जो भैया प्रिंदा भागो, प्रिंदा ये प्रिंदा वो भैया का जान खा रहे थे. पप्पू बोले नहीं बेटा इज नॉट वेल, उनको छोड़ दो. फिर दादू बोले आओ अम्मू आप भी आओ अम्मू बोले दादू. उसको थोड़ी देर छोड़ दो बोले तो आप और दादू छोड़ रहे नहीं प्रिंस भैया आओ. फाइनली वो बोले नो आई एम नॉट इंटरेस्टेड, आई डोंट वांट. సో చాలా మెల్లిగా మాట్లాడుతున్నాను. ప్రిన్స్ ఇస్ స్లీపింగ్ హియర్ అండ్ లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇట్స్ 11:15 నౌ. 12 o'clock నుంచి మామ్కి కాల్స్ అవన్నీ వస్తాయి, బిజీగా అయిపోతారు. మామ్ వాష్రూమ్లో ఉన్నారు. సో మామ్కి నేను ఫస్ట్ టైం నా తరపున నా డబ్బులతో ఒక గిఫ్ట్ కొన్నాను. అది ఏంటి మీరు చూడాలి. సో దిస్ హోల్ వ్లాగ్ ఇస్ టు జస్ట్ అప్డేట్ ఆన్ అంటే యూసుఫ్ హాస్పిటల్లో ఉన్నాడని. అండ్ మామ్ బర్త్డే వ్లాగ్ ఎందుకు చేయలేదు మళ్ళీ అడుగుతారు మీరందరూ. సో హియర్ ఇక్కడే నేను అన్వర్ బ్రో సమీరా వచ్చారు కదా, సో వాళ్ళకి చెప్పానమాట తీసుకురమ్మని. సో ఆ గిఫ్ట్ ఇంట్లో ఉండే, సో దే గాట్ ఇట్. నేను అక్కడ దాచి పెట్టాను అండ్ ఒక లెటర్ కూడా రాశాను. అది ఏంటి యూ విల్ బీ సీయింగ్ హియర్. సో బిఫోర్ 12 నేను మమ్మీకి ఇచ్చేస్తాను, ఎందుకంటే యూసుఫ్ హీస్ గెట్టింగ్ అప్ ఇన్ మిడిల్, సో వీ హ్యావ్ టు బీ బిహైండ్ హిమ్. అండ్ మామ్కి కాల్స్ మెసేజెస్ బాగా బిజీగా అయిపోతారు. సో నౌ ఇస్ ద బెస్ట్ టైమ్. సో లెట్స్ గో. మేము ఈ రూమ్ కిచెన్లోకి వచ్చేసాము. ఇక్కడ లైటింగ్ బాగుంది. ఎస్ మమ్మీ 11:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో మీరు మళ్ళీ బిజీగా అయిపోతారు. అండ్ ప్రిన్స్ కూడా మధ్యలో హీస్ వేకింగ్ అప్. సో మర్చిపోతున్నాను రేపు నా బర్త్డే అని మళ్ళీ గుర్తు చేయకు. Listen, first of all wishing you a very happy birthday. And నేను ఒకటి ఇవ్వాలి మీకు. సో ప్లీజ్ డూ క్లోజ్ యువర్ ఐస్. హాస్పిటల్లో ఇక్కడ సీరియస్లీ? Yes. क्या? अरे देते बोलते कैसा? Eyes close. Yeah, open your eyes. Don't go. ఎప్పుడు తెచ్చి పెట్టాము ఇంత ఇల్లు? ఏం తీసుకొచ్చాను? ఏముంది, ఏదో ఉంటుంది కదా గిఫ్ట్. గిఫ్టే కదా ఇది. ఆబ్వియస్లీ మీ బర్త్డే కదా, బర్త్డే గిఫ్టే. కానీ ఫస్ట్ అది ఫస్ట్ ఇదా చదవకూడదా ఇప్పుడు? ఎస్. ఓకే. థ్యాంక్ యూ సమీరా ఫర్ ప్యాకింగ్ ద గిఫ్ట్. సమీరా చెప్పాను నేను, సో తను ప్యాక్ చేసింది. ఓన్లీ ప్యాకింగ్. ఓకే. ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చిందా? అంటే తెచ్చి పెట్టావు, వచ్చేటప్పుడు తీసుకురామని ప్యాక్ చేసి తీసుకురామని నువ్వు చెప్పావు. ఎస్. బాగా చేస్తున్నారు. కాదు, జోయలు ఆబ్వియస్లీ తనిష్కి. తనిష్ బ్యాగ్లో జోయలు కదా. మనం అంత స్పెషల్, నేను అంత రిచ్ అవ్వలేదు కానీ ఇన్షాల్లా షూర్.
ఏం లేదు. No, first I want you to read the letter. It's so pretty, but Tapasu. I want you to read the letter. Yeah, I will read the letter. No, first letter, then you can check the bill. Bill చూడాలి ఫస్ట్ నేను. Sure. With all my love. ఇక్కడ చదవాలా? అమ్మో పెద్ద లెటర్ ఏంది? Yes. Okay. Happy birthday, Mom. On this special day, I want to express my deepest gratitude and love for you. As your daughter, I haven't been blessed with your unwarming love, guidance, and support throughout my life's journey. Today, as we celebrate your birthday, I want to make it truly unforgettable. With all my hard-earned money, I want to present you with a token of appreciation, a symbol of our bond and a reflection of our timeless elegance and grace. So enclosed with this letter, you haven't find my gift to you. Your first diamond from me. Choose with meticulous care to match your radiance and strength. Mom, you are always been my rock and my inspiration. Your selflessness, kind and bounded love have shaped me into the person I am today. I am eternally grateful for the sacrifices you make and the love you haven't shower upon. As you wear this diamond, I hope it serves as a reminder of the sparkle you bring into our lives every day. May I reflect the brilliance of your spirit and the beauty of your soul. Happy birthday, Mom. Years to many more years of joy, laughter, cherished moment together. With all my love, your daughter Tabassum. Love you, Mom. I hope you liked my gift. But why did you buy this expensive thing? Hard-earned money to సంపాదించింది. Okay. Hard-earned money to ఇప్పటి వరకు నేను ఏం ఇవ్వలేదు మీకు. అంటే విత్ దిస్ మనీ ఐ డెంట్ గిఫ్ట్ యూ గోల్డ్ ఆర్ డైమండ్, డ్రెస్సెస్, యాక్సెసరీస్ ఇలా చాలా ఇచ్చాను. బట్ దిస్ ఐ డెంట్. ద మూమెంట్ ఐ సేవ్డ్, I thought let's gift you this, and at the moment I saw this, I thought you'll love this. So I loved it. చాలా prettyగా ఉంది. March 5th తీసుకొని అప్పటి నుంచి పెట్టుకున్నాను. మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను షూటింగ్ లో నేను అర్బాస్ బయటికి వెళ్ళాను. సో ఆ రోజు ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ డబ్బులు ఖర్చు అయిపోతాయి, సో ఐ హ్యావ్ టు రైట్ నౌ గో అని వెళ్ళి నేను తీసుకున్నాను. హార్డ్ మనీ నువ్వు పెట్టుకోవాలి. ఇవన్నీ నాకు వద్దు, నేను ఫస్ట్ టైం ఇచ్చాను, నాకు లెక్చర్ వద్దు. ఓకే, చెప్పండి ఫ్రెండ్స్ మీరు అందరూ. This is very heartwarming. This is very close to my heart. Thank you so much. It will be a very, very precious gift for me ever in my life. Thank you so much. ఎవరికి తెలియదు, నేను అన్వర్ బ్రో కూడా నిన్ననే చూపెట్టాను నేను. సో నో వన్ నోస్ అబౌట్ దిస్ ఎక్సెప్ట్ మీ, అర్బాజ్, సమీరా. హ్యాపీలీ. నాకేంటంటే వీళ్ళు ఇలాంటివి చేస్తే నాకు నచ్చవండి, టు బి ఫ్రాంక్. అతను బాగా తెలుసు. మీరు చేస్తారు కదా, మేము ఇప్పుడు చేస్తానంటే నేను పెద్దదాన్ని చేస్తాను, మీరు చేయకూడదు. గైస్ నేను బిల్ మీకు చూపించలేను. సో ఐఎమ్ సారీ, బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టార్టింగ్ మై బర్త్డే ఇన్ ఎ వెరీ వెరీ ప్రీషియస్ వే. ఒక ప్రీషియస్ డైమండ్ లాంటి ఒక స్టోన్తో నా లైఫ్ స్టార్ట్ అయినట్టు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ ఇట్. 12 o'clock మళ్ళీ ఫోన్స్ అవన్నీ వస్తాయి, దెన్ ఐ కాంట్ టేక్ దిస్ మచ్ టైం. ఇంట్లో పెట్టేస్తాను ఇప్పుడు ఫోన్స్. అంటే రెగ్యులర్గా ఎవరైతే నాకు కాల్స్ చేస్తారో వాళ్ళందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అంటే వీలైనంత వరకు ఆన్సర్ చేస్తాను, బికాస్ ప్రిన్స్
అస్సలు నిద్రపోవట్లేదు, కొంచెం సౌండ్ వచ్చిన అలా భయపడి లేస్తున్నాడు బికాస్ వాడికి ఫుడ్ లేదు యాక్చువల్గా. సో ఇట్స్ ఫీలింగ్ వెరీ వీక్. హై యాంటీబయోటిక్స్ మీద ఉన్నాడు. సో వీ వాంట్ టు ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఏ మాత్రం డిస్టర్బెన్స్ ఉండకూడదని అందుకే ఇక్కడికి వచ్చి మేము రికార్డ్ చేస్తున్నాము. అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎమోషన్ ఆన్ దిస్ డే బికాస్ న్యాచురల్లీ ఐ మిస్ మై మదర్. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. వెల్కమ్. లవ్ యూ. సో యా, ఈ గిఫ్ట్ మమ్మీకి ఇవ్వడానికి March 5th నుంచి ఈగర్లీ వెయిటింగ్. రీసెంట్లీ మొన్న ఐ థింక్ March 15 or 16 సమీరాకి చెప్పాను, సమీరా నాతో అవ్వట్లేదు, నేను ఎప్పుడు ఇవ్వాలి అని. సో యా గైస్, in my 30s I gifted this to my mom. So whatever it is, little or more amount, how much ever you can do it, but do it guys. The happiness gift, the it's a happiness such a very level, and especially women's, when it comes to the gold diamond, it means a lot. Ippudu gold diamond kante ekkuva money is really very important. So yeah, you know, ila save chesi eagerly was waiting, you know, I am going to give this. రీసెంట్లీ రేష్మా ఇంటికి చూపెట్టాను, అన్వర్బ్రోకి చూపెట్టాను. అండ్ గిఫ్ట్ తీసుకుంటేప్పుడు సమీరా, అర్బాస్ అండ్ మేము ముగ్గురికి తెలుసు. అండ్ ఐ వాజ్ వెరీ పర్టికులర్, ఉన్న బడ్జెట్లోనే నేను తీసుకోవాలి, ఐ షుడ్ నాట్ క్రాస్ బార్డర్ లైన్ అని. ఎన్నో డిజైన్స్ అవన్నీ చూసి అక్కడ 45 minutes స్పెండ్ చేశాను స్టోర్లో. సో యా, చాలా ఎస్, నాకు పక్కా తెలుసు దట్ మామ్కి ఇలాంటివి చాలా ఇష్టం అని. అండ్ షీ ఇయర్ రింగ్ పైన డిజైన్ ఉండే సేమ్ షీ హ్యాస్ ఫింగర్ రింగ్ కదా. యా, సో ఎస్, అల్హమ్దుల్లా ఐ డిడ్ ఇట్. ఇన్షాల్లా నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా చేయాలి. ఇట్స్ నాట్ దట్ ఐ హ్యావ్ ఏమంటారు lakhs of rupees అలా ఉండి నేను ఇలా తీసుకున్నాను కాదు. చాలా వెరీ హౌ డూ యూ సే, ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ మీ టు సేవ్ మనీ. నార్మల్గా అంత ఉండవు నా అకౌంట్లో. సో థ్యాంక్స్ టు దట్ అల్లా. అండ్ ఎస్, నాకు అది ఒక వెరీ హ్యాపీనెస్ కలిగింది. అండ్ ద పీపుల్ హూ డూ దిస్ విల్ రిలేట్ టు దిస్ పాయింట్. సో యా, అల్హమ్దుల్లా, ఐఎమ్ హ్యాపీ. షీ లవ్డ్ ఇట్. I loved it. Thank you so much. You don't have to do all this to me. And next time don't do this, okay? No, I want to jump out. అచ్చా, guys, దగ్గర నుంచి చూడండి. నేను మళ్ళీ రేపు మార్నింగ్ వేసుకుంటాను, వేసుకొని చూపిస్తా. ఎస్. సో యా, దట్స్ ఇట్. ఈ వ్లాగ్ దట్ అందుకే చేయాలి అనిపించిన. నేను యాక్చువల్లీ చూపెట్టకూడదు అనుకున్నాను, బట్ ఎలాగైనా వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇట్స్ మామ్ బర్త్డే, ఈ సిచ్యువేషన్లో వస్తుందని అనుకోలేదు. సో ఐ హ్యాడ్ టు షేర్ ఇట్. ఐ హోప్ నా మామ్తో పాటు మీరందరు కూడా యు ఆర్ హ్యాపీ దట్ ఐ టుక్ దిస్ డెసిషన్, ఐ డిడ్ లైక్ దిస్. చాలా ఆలోచించి ఇలా డబ్బులు సేవ్ చేసి I got one gift. So it's a very big thing for me, and gifting her diamond from my own money, let that be small, big, whatever it is. So for me it's really a very big thing, Andy. So I'm proud of myself for doing that. Of course I am proud of my daughter today. అంటే ఇంత సేవ్ చేసిందా అసలు, లేకపోతే ఖర్చు పెడుతూ ఉంటుంది, డ్రెస్లు అంటది పెట్టుకోదు. సేవ్ చేసిందా డబ్బులు ఇచ్చి నాకు వెళ్ళి కొనిచ్చిందా అని. ఓకే, నౌ షీజ్ ఇప్పుడు పెద్దది అయిపోయిందండి మన ప్రాజెక్ట్. ఇప్పుడు చిన్న పిల్ల, ఇప్పుడే పెద్దగైంది. ఎప్పుడు అప్సెట్ అవ్వకండి. ద వన్ హూ వాంట్స్ టు డూ ఆల్వేస్ ట్రై చేస్తారు, కానీ అవ్వదు. ఇఫ్ దే వాంట్ టు గిఫ్ట్ something to the siblings or parents, never get upset. Allah ke ghar mein der hai, andher nahi hai. As I said, I did it in my 30s. Many will do it in their 20s or after 30s or in 30s. That's completely okay, and it's not necessary, but try to be most kind hearted, pure heart. Try to save money, and yes, if it's written, it will happen. So yeah, that's it for this vlog. Please do wish mom in the comment section box. enta veelaithe anta valandarki reply chestamu, but still hope you all will understand as a situation lo unnamani. And do pray for Prince, and may Allah bless all of us with loads of richness. In today's world, richness is nothing but good health, happiness, peace, togetherness. And Allah ఎవరికి ఎక్కువ టెస్ట్ పెడతారంటే ద వన్ whom he loves the most అంటారు. సో we are
the ones for him. We are God's favorite child. So whatever situation, alhamdulillah, and we are not sad with him for getting this situation and all. But yes, ilanti situation lo enta strong ga unnaru, enta patience తో ఉన్నారు, how much you have faith in your God అని కనిపిస్తుంది. So yeah, that's it. Please do remember Prince in your prayers. That's it for today's vlog. I hope మీ అందరికి vlog it was useful. It was just an update అన్నమాట. So take care, Allah Hafiz, bye bye. ఇంకొక విషయం యాడ్ చేయడం మర్చిపోయాను. దట్ ప్రిన్స్కి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి 6%, బట్ అది 83% ఉందంట. సో ఏం ఎగ్జాక్ట్ ఇన్ఫెక్షన్ ఏంటి తెలియదు, బట్ కంటిన్యూస్ ఫ్లూయిడ్స్ మీద ఉన్నాడు. అండ్ యా, సో నార్మల్లీ నేను మామ్కి ఎక్కడ వెళ్ళినా చెప్పి వెళ్తాను, బట్ దిస్ టైమ్ ఫర్ బయింగ్ దిస్ గిఫ్ట్ తీసుకుంటే అప్పుడు ఇట్ వాజ్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఫోన్ మోగుతుంది, ఎక్కడున్నానంటే ఏం చెప్పాలి. బట్ ఓకే, ఇన్నోబిట్కి వెళ్ళాను, బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్ళానని చెప్పాను విత్ అర్బాస్. అండ్ నేను యాక్చువల్లీ ఆ బ్లాగ్లో చెప్పాను, అర్బాస్ వచ్చాడు, నేను బయటికి వెళ్తున్నాను కొంచెం పని మీద అని. అది సో ఇట్ వాజ్ దిస్ వర్క్ అనమాట. సో